నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. దీపావళి ఎప్పుడు చేయాలి? 24 చేయాలా, 25 చేయాలా? గ్రహణం ఎప్పుడు? గ్రహణం సమయంలో ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదైనా ఒక చిన్న విషయం వస్తే మనకి ఇన్ని అనుమానాలు వచ్చేస్తుంటాయి. దీనికోసం రకరకాల వీడియోలు వెతికేస్తూ ఉంటాం. ఏది నిజం, ఏది అబద్ధం, ఇలాంటి సందేహాలు కూడా ఉంటాయి. అయితే మీ దగ్గర కూడా ఇలాంటి సందేహాలే ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ కూడా సరైన సమాధానాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. అవి చెప్పడం కోసం మన దగ్గర పంచాంగం సత్యం గారు ఉన్నారు. ఆయన మహాపండితులు. ఆయనను అడిగి గ్రహణ సమయం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీపావళి ఏ రోజున జరుపుకోవాలి, ఇలాంటి విశేషాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నాం తల్లి. జనరల్గా ఈ డౌట్లు, అసలు పండగలు మిగులు తగులు ఎందుకు వస్తాయి సార్? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మోహిషాఖ్యాన్ ప్రవక్తారాన్ సత్యసన్మార్గదర్శితాన్ శాస్త్రకారాన్ ఋషీన్ సర్వాన్ ప్రణమామి పునః పునః. రక్షితౌ ప్రాణదాతారౌ కౌముదీముఖశోభితౌ పితరౌ జన్మదాతారౌ లలితా సూర్యశాస్త్రిణౌ. మంచి ప్రశ్న వేశారమ్మా. అసలు అంటే ఇటువంటి పండుగ ఒకప్పుడు మనకు చతుర్దశి, అమావాస్య రెండూ కలిపి వచ్చినటువంటివి. అంటే ఒకే రోజు నరక చతుర్దశి, దీపావళి పండుగలు జరిగినటువంటి సంవత్సరాలు ఇంతకు ముందు కూడా ఉన్నాయి. ఓకే, చతుర్దశి, అమావాస్య రెండు ఒకే రోజు వచ్చే తిథులుగా, రెండు ఒకే రోజు వచ్చేటువంటిది. అంటే ఉదయం మనం చతుర్దశి పండుగ చేసుకున్న, రాత్రి సమయంలో దీపావళి పండుగ చేసుకున్నటువంటివి ఇంతకుముందు వచ్చాయి. మరి అదేవిధంగానే ఇప్పుడు వచ్చినటువంటి ఈ పండుగ కూడా మనకి ఏంటి అంటే, ముందు రోజు చతుర్దశి ఉంది, అంటే 24వ తేదీ సోమవారం నాడు. అదే రోజు రాత్రి అమావాస్య కూడా ఉంది, ప్రారంభం అవుతుంది అప్పటికి. మరుసటి రోజు పూర్తిగా అమావాస్య సాయంకాలం వరకు ఉంది, మంగళవారం రోజు, అంటే 25వ తేదీ. కానీ ఈ సంవత్సరం మనకు వచ్చినటువంటి అనుమానం ఏమిటి అని అంటే, ఆ 25వ తేదీ సూర్యగ్రహణం అనేటువంటిది ఉంది కదా, మరి పండగ ఎప్పుడు చేసుకోవాలి, ఏమిటి? గ్రహణం నాడు చేసుకోవాలా, లేదంటే ముందు రోజే చేసుకోవాలా? ముందు రోజే చేసుకుంటే వచ్చేటువంటి ఫలితం ఏమన్నా ఉందా, లేకుంటే ఆ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు ఏమైనా చేసుకోవాలా అనేటువంటి కూడా కొంతమందికి సమస్య, ఆ యొక్క ఆలోచనలు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి వాటికి మనకు ఏమిటి అని అంటే, శాస్త్ర ప్రకారంగా కూడా మనకు చెప్పినటువంటిది, ఈ సూర్యగ్రహణం అనేటువంటిది మామూలుగా మనకు తెలిసిండేటువంటిది అమావాస్య నాడు సూర్యగ్రహణము, పౌర్ణమి నాడు చంద్రగ్రహణం అనేటువంటివి వస్తూ ఉంటాయి. పండగ అనేటువంటి దాన్ని మనం చతుర్దశి నాడే ఆచరింపజేసుకునేటువంటిది ఈ సంవత్సరం నాడు ఉంది, అంటే సోమవారం రోజు. కారణం ఏమిటి అనంటే, దానికి కూడా మనకు పూర్వీకులు చెప్పారు. అమావాస్య యదారాత్రౌ దివాభాగే చతుర్దశి పూజనీయ సదా లక్ష్మీ విఘ్నేయ శుభరాత్రిక అని చెప్పారు. అంటే చతుర్దశి నాడు దివా అన్నారు. దివా అంటే పగలు చతుర్దశి ఉండి రాత్రి అమావాస్య ఒకవేళ ఉండినట్లయితే పూజనీయ సదా లక్ష్మీ, లక్ష్మీదేవిని మనం పూజించవచ్చు, పూజ చేయవలెను అనేటువంటి దాన్ని చెప్పారు. కాబట్టి మనకు ఈ సోమవారం నాడు చతుర్దశి అయిపోయిన తర్వాత అదే రోజు సాయంకాలము అమావాస్య ఉండడం వలన మనం అందరం కూడా ధనలక్ష్మి యొక్క పూజను, అదేవిధంగానే ఎవరెవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి కోసం లక్ష్మీదేవి యొక్క పూజలను కానీ, మన ఇంటిలో లక్ష్మి యొక్క సమృద్ధి కోసం లక్ష్మీదేవి యొక్క పూజలు కానీ ఆ రోజు చేసుకోవచ్చు.
ఆ ఆచరణ చేసుకుంటూ అదే రోజు దీపావళి పండుగ కూడా మనం ఆచరింపజేసుకోవాలి సోమవారం రోజు. అయితే కొంతమందికి దీపావళి రోజు వ్రతాలు ఉంటాయి కదండి, ఇప్పుడు ఆ దీపావళి వ్రతం అనేది సోమవారం చేస్తారా, మంగళవారం చేస్తారా? ఇప్పుడు కొంతమందికి కేదారేశ్వర వ్రతాలు అనేటువంటివి ఉన్నాయి మనకు. అందులో మన తెలంగాణ ప్రాంతంలో ఈ కేదారేశ్వర వ్రతానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎప్పుడైతే దీపావళి అమావాస్య వస్తుందో అదే రోజు కేదారేశ్వర నోములు చేసేటువంటిది మనకు పూర్వం నుండి ఉన్నటువంటి ఒక సంప్రదాయం. కానీ ఈ సంవత్సరం ఏమిటి అంటే మనకు గ్రహణం ఉండడం వలన ఆ గ్రహణం అనేటువంటిది కూడా ఆ రోజు ఏ సమయంలో ఉంది అనేటువంటి విషయాన్ని ముందు మనం తీసుకున్నట్టయితే ఇది మనకు కేవలం పాక్షిక సూర్యగ్రహణంగా చెప్తున్నారు. అంటే భారతదేశంలో ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇతర దేశాల్లో సంపూర్ణంగా కనిపిస్తున్నా మన భారతదేశంలో ఉత్తర ఈశాన్యంలో మాత్రం ఈ యొక్క గ్రహణం కనిపించదు. మనకు ఇక మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా ఈ యొక్క గ్రహణం కనిపిస్తుంది. ప్రధానంగా మనం మన హైదరాబాద్ నగరాన్ని తీసుకున్నట్లయితే గ్రహణ సమయం అనేటువంటిది సాయంకాలం 4:59 ప్రారంభమవుతుంది మంగళవారం రోజు. మరి ఇది అంత్యం ఎప్పుడు అని అంటే అదే రోజు సాయంకాలము 6:29 ఇది మనకు పూర్తి అయిపోతుంది. ఇది సూర్య సిద్ధాంతం ప్రకారంగా మనకు చెప్పినటువంటి విషయం. మరి ఇందులో మనకేమిటి అని అంటే ఆది మధ్య అంతం అనేటువంటిది ప్రతిదానికి ఉండేటువంటిదే. దాన్నే మనం ఏమంటున్నామంటే స్పర్శకాలమని, మధ్యకాలమని, మోక్షకాలమని చెప్తున్నాం. మరి దీనిలో ఏమిటి అని అంటే ఎప్పుడైతే గ్రహణం ప్రారంభమవుతుందో అంటే 4:59 ప్రారంభమైనటువంటి సమయంలో దాన్ని మనం ఏమంటున్నామంటే స్పర్శకాలము అని చెప్తున్నాం. మరి అది 5:45 సమయంలో అంటే సూర్యాస్తమయం అయ్యేటువంటి సమయానికి దగ్గరగా ఉన్నప్పుడు అది మనకు మధ్యకాలంగా చెప్పబడుతుంది. ఇక చివరిది ఏదైతే ఉందో అంటే 5:45 నుండి 6:29 వరకు ఉండేటువంటి కాలాన్ని మనం మోక్షకాలంగా చెప్తున్నాం. మరలా మనకు ఇప్పుడు ఇందులో ఒక అనుమానం ఏమిటి, మరి ఈ గ్రహణం వచ్చినప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి, ఏం చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక అనుమానం. ముందుగా ఏమిటి అని అంటే గ్రస్యమానే భవేత్ స్నానం. ఎప్పుడైతే మనకు ఆ గ్రహణం అనేటువంటిది ప్రారంభం అవుతుందో అప్పుడు స్నానం అనేటువంటి దాన్ని ముందుగా ఆచరించమని చెప్పారు. తర్వాత ఏం చేయాలి, గ్రస్తే హోమ విధీయతే. ఎప్పుడైతే ఆ యొక్క ప్రారంభమైనటువంటి సమయంలో మనం స్నానం ఆచరించుంటామో అంటే మనం శుద్ధి అయినట్టు మొదలైనప్పుడే స్నానం చేయాలి. గ్రహణం మొదలైనప్పుడు స్నానం చేయాలి. అంటే సహజంగా అందరూ బయట గ్రహణం అంతా పూర్తయిపోయిన తర్వాత ఇవి కడుక్కోవడం, స్నానాలు చేయడం చూస్తుంటాం కదా, అలా కాదు, గ్రహణం మొదలైనప్పుడు స్నానం చేయాలి. ఎందుకంటే గ్రహణం ప్రారంభమైనప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు ఈ గ్రహణం ఏమిటి, ఎవరి ద్వారా ఇక్కడ జరుగుతోంది ఈ గ్రహణము అనేటువంటిది చూస్తే స్వాతి నక్షత్ర ప్రయుక్తంలో ఉన్నటువంటి తులారాశిలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఈ గ్రహణం యొక్క ఇబ్బందులు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులోనూ కేతుగ్రస్తమైండేటువంటి దానిగా చెప్పబడుతూ ఉంది. దీనికి పాక్షికంగా మనం సూర్యగ్రహణం అని చెప్తున్నాం. ఈ తులారాశిలో సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు కూడా అందులో ఉన్నాయి ఆ రోజు. మరి ఇక్కడ ఎవరు ఏ రాశి వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని వీక్షించవచ్చు లేకుంటే వీక్షించకుండా ఉండవచ్చు అనేటువంటి విషయాలను గమనిస్తే అంటే ఎవరికి మధ్యమము, ఎవరికి అధమము, లేకుంటే ఎవరికి శుభప్రదము అనేటువంటి దాన్ని గమనిస్తే ఎప్పుడైతే మనకు గ్రహణం ప్రారంభమైందో ప్రారంభమైనప్పటి నుండి అంత్యము వరకు కూడా చూడకూడనటువంటి వాళ్ళు ప్రధానంగా చెప్పుకుంటే స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటిది కాబట్టి చిత్త, స్వాతి, విశాఖ అనేటువంటి ఈ 3 నక్షత్రాలు తులారాశికి సంబంధించినటువంటివి కాబట్టి ఆ నక్షత్రము ఉన్నటువంటి వాళ్ళు, ఆ రాశి వాళ్ళు చూడకుండా ఉండడం మంచిది. మంచిది. మరలా ఇది
ధనుర్రాశి వారికి, మకర రాశి వారికి, వృషభ రాశి వారికి, సింహరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తాయి. ఓకే. మరి మధ్యమం ఏమిటి అని అంటే మేషరాశి వారికి, మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, కుంభరాశి వారికి వీరికి మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మరి అధమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటిది ఏ రాశుల వారికి అని అంటే మీనరాశి, కర్కాటక రాశి, తులారాశి, వృశ్చిక రాశి ఈ 4 రాశుల వారికి కూడా అధమమని చెప్పబడుతుంది. ఉత్తమమైన, మధ్యమమైన, అధమమైన సరే గ్రహణ సమయంలో మనము చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి కార్యం ఏమిటి అని అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా గ్రహణం పట్టిన వెంటనే స్నానాన్ని ఆచరించడం ఒక పద్ధతి. ఇదైతే కొత్తగా తెలుసుకున్నాను గురుగారు, ఎందుకంటే అందరూ అయిపోయాక చేస్తారు. కాదు, గ్రహణం మొదలవుతున్నప్పుడు స్నానం చేయాలి. అవును. ఎందుకంటే మనము ఈ గ్రహణ సమయంలో మనం ఏవైతే మంత్రోపదేశాన్ని పొంది ఉంటామో, లేదంటే మనం ఏవైతే స్తోత్రాలు నేర్చుకుని ఉంటామో, ఇటువంటి వాటిని మనం పఠించాలి అని అంటే శుద్ధి అనేటువంటిది చాలా అవసరం. అందుకే చెప్పారు గ్రస్తే హోమ విధీయతే అని చెప్పారు. అంటే ఈ గ్రహణం ఉన్నటువంటి సమయంలో నువ్వు జపతపాదులన్నీ కూడా ఆచరించి హోమాన్ని కూడా ఆచరించు, హోమం చేసుకోవడం కూడా మంచిది అని చెప్పారు. ముచ్యమానే భవేద్దానం. ఎప్పుడైతే గ్రహణం అయిపోతుందో ఆ గ్రహణం అయిపోయిన తర్వాత మరలా నువ్వు శుచిగా ఉండి అంటే స్నానాన్ని ఆచరించి మరలా స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకొని భవేద్దానం, ఏదైనా దానాన్ని ఆచరించు అని చెప్తున్నారు. అంటే ఈ దానం అనేటువంటిది ఏ దానం చేయాలి అనేటువంటిది కూడా మనకు అందులో సందేహం వస్తుంది. ప్రధానంగా ఏంటి అంటే సూర్యగ్రహణం కాబట్టి గోధుమలు అనేటువంటివి సూర్యునికి సంబంధించినటువంటి ధాన్యం కాబట్టి గోధుమల దానం చేయడం. కేతుగ్రస్తం కాబట్టి కేతువుకు మనకు ఇక్కడ ప్రధానంగా చెప్పబడుతూ ఉండేటువంటిది ఉలవలు ఉన్నాయి, ఆ ఉలవలను దానం చేయడం అనేటువంటిది ప్రధానం. దానితో పాటు సూర్యుని యొక్క బింబాన్ని, నాగబింబాన్ని, అంటే రాహుకేతు సంబంధమైనటువంటిది సర్ప సంబంధం కాబట్టి ఆ నాగ ప్రతిమను మనం దానం చేయడం చాలా మంచిది. ఎవరైనా ఏ రాశి వారైనా సరే, ప్రతి రాశి వారు కూడా ఆ సందర్భంలో ధ్యానాన్ని చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకు అనంటే ఇంకా కొన్ని సందర్భాల్లో మనం ప్రధానంగా ఈ గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు అనేటువంటిది ఒక నియమం ఉంది మనకు. ఏమిటి, ఎందుకు చూడకూడదు అనంటే పశ్యేన్న గర్భిణీ స్త్రీవా పురుషాశ్చ తథా స్త్రియ అన్నారు. గర్భిణీ స్త్రీలు ఈ యొక్క సూర్యగ్రహణాన్ని చూడకూడదు. వాటితో పాటు ఆ గర్భిణీ స్త్రీల యొక్క భర్తలు ఎవరైతే ఉన్నారో ఆ భర్త కూడా ఈ యొక్క వీక్షణ చేయకూడదు అనేటువంటిది కూడా ఒక నియమం ఉంది. ఓకే. ఆయన రాశికి బాగుంది కదా, ఆయన చూడొచ్చేమో కదా అంటే అలా లేదు. ఆమె గర్భవతి కాబట్టి ఆయన కూడా చూడకూడదు. మరి అదేవిధంగానే స్త్రియ వాళ్ళు కూడా దర్శనం చేసుకోకూడదు. జాతా గ్రహణ నక్షత్రే గ్రహణం చిత్రితం ప్రభం. ఏ నక్షత్రం మీదైతే ఈ యొక్క గ్రహణం ఏర్పడుతోందో ఆ నక్షత్రం వాళ్ళు కూడా చూడకూడదు అనేటువంటిది ఉంది. అందులోనూ ఇక్కడ రాహు సంబంధమైనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. అవి ఆర్ద్ర నక్షత్రము, శతభిష నక్షత్రము, స్వాతి నక్షత్రం. అంటే ఈ 3 నక్షత్రాలు వాళ్ళు కూడా చూడకుండా ఉండడం మంచిది అనేటువంటిది మరొక పద్ధతిగా మనకు చెప్పబడుతూ ఉండేటువంటిది. మరి ఈ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? గ్రహణం ఏర్పడింది, ఇది కూడా ఏమిటి అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటలలో ప్రారంభమవుతుంది. అన్ని చోట్ల ఒకే సమయం ఉండదు. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలే తీసుకుందాము. రాజమండ్రి ప్రాంతాన్ని తీసుకుంటే 5 గంటల 3 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అదే అక్కడ అమరావతిని తీసుకుంటే 5 గంటల 4 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అనంతపురాన్ని తీసుకుంటే 5 గంటల 6 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరి మన హైదరాబాదు ప్రాంతంలో 4 గంటల 59 నిమిషాలకే ముందే ప్రారంభమవుతుంది. అంత్యం కూడా 6 గంటల 29 నిమిషాలకు అయిపోతుంది. మరి ఇటువంటి సమయంలో అది గర్భిణీ స్త్రీలు కావచ్చు, మామూలు మనమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు,
ఆహారాన్ని తీసుకోకూడదు అనేటువంటిది ఒక నియమం ఉంది గ్రహణ సమయం, గ్రహణ సమయంలో. గ్రహణం మొదలైన దగ్గర నుంచి అయిపోయే వరకు మధ్యలో ఆహారం తీసుకోకూడదు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే గ్రహణం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో దానికన్నా ముందుగా, అంటే సూర్యగ్రహణానికి ఏం చెప్పారంటే 12 గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలనేటువంటిది ఒక నియమం ఉంది. గ్రహణం పట్టేదానికన్నా ముందు 12 గంటల ముందే ఆహారం తీసుకోవాలి, అక్కడ నుండి మరలా ఏమీ తీసుకోకూడదని ఉంది. కాకపోతే ప్రస్తుత రోజుల్లో అవన్నీ వీలు కానటువంటి సందర్భాలు కాబట్టి, ఆరోగ్య పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఉదయం 11:30 గంటల లోపల మనం భోజనాది కార్యక్రమాలన్నీ ముగించుకుంటే అక్కడ నుండి ఉపవాసం ఉండగలిగినటువంటి వాళ్ళు ఉండవచ్చు, ఏమీ తినకుండా తాగకుండా ఉండడం. లేదు అవశ్యం మేము తీసుకోవాల్సిందే తాగాల్సిందే అని అనిపించినప్పుడు శాస్త్రాలు ఇంకా కూడా చెప్పాయి మనకు. దర్భ చాలా పవిత్రమైనటువంటిది. గడ్డి, దర్భ దర్భ, దర్భ ఇది మనకు గరిక వేరు, దర్భ మరొకటి. ఓకే, మనం గరిక, యజ్ఞయాగాల్లో దర్భ ఉపయోగిస్తాం. రెండు ఒకటి రెండు ఒకటి కాదు, దర్భ వేరు గరిక వేరు. గరిక వేరు. ఈ దర్భను మనం యజ్ఞయాగాల్లో కూడా ఉపయోగిస్తాం. మనకు పురాణాల్లో గరుక్మంతుడు ఈ నాగుల కోసము అమృతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ అమృత భాండాన్ని తీసుకొచ్చి ఆ దర్భ మీద పెట్టింటాడు. దర్భ మీద పెట్టినప్పుడు ఈ నాగులన్నీ కూడా స్నానం చేసి వచ్చి ఆ యొక్క అమృతాన్ని స్వీకరించాలి. కానీ అక్కడికి వచ్చే సమయానికి ఆ కుండ లేకుండా పోవడము, అక్కడ ఒక చుక్క అమృతం పడి ఉండడము ఇలాంటివి జరిగి ఉంటుందంట. ఆ సందర్భంలో ఈ నాగులు ఏం చేస్తాయంటే ఆ దర్భను నాలుకతో అలా నాకుతాయి. ఆ నాకినప్పుడు వాటికి నాలుకలు 2 భాగాలు అవుతాయి. అప్పటిదాకా పాముకు ఒక నాలుకే. ఎప్పుడైతే దర్భను నాకిందో ఆ దర్భ చాలా పదునైనటువంటివి అవి. ఆ దర్భను నాకడం వలన ఏమైంది అంటే దానికి 2 నాలుకలు అయ్యాయి. ఆ అమృత భాండము దాని మీద ఉండడము, లేకుంటే అందులో దాని మీద ఒక చుక్క అమృతం పడడం వలన ఈ దర్భ అనేటువంటిది అమృతంతో సమానమైంది. కాబట్టే మనకు గ్రహణం పట్టేదానికన్నా ముందుగానే మన ఇంట్లో ఏవైతే నిల్వ ఉంచుకొని ఉంటామో, కొన్ని పచ్చళ్ళు నిల్వ ఉంచుకొని ఉంటాము, లేదంటే నీళ్లు ఉంటాయి, ఇలాంటి వాటి మీద ఆ దర్భ పుల్లలను వేసి ఉంచడం చాలా ప్రధానం. ఆహార పదార్థాలు కావచ్చు, దేవుళ్ళ యొక్క విగ్రహాలు ఒకవేళ ఉంటే వాటి మీద పెట్టడం కావచ్చు, బీరువా మీద పెట్టడం కావచ్చు. అంటే ఏవైతే ప్రధానమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటి మీద, ఆహార పదార్థాల మీద ఈ దర్భను వేయడం చాలా శ్రేష్టం. అయితే గురుగారు, ఇప్పుడు మీ విషయం చెప్పారు కదా, దీని గురించి కూడా విన్నాం. సహజంగా రకరకాల మార్పులు వస్తున్నాయి, మరి ఇది ఎంతవరకు నిజము? ఇలా ఇంట్లో ప్రతి వస్తువు మీద మీరు చెప్పినట్టు ప్రతి ఆహార పదార్థం మీద, ప్రతి వస్తువు మీద కాకుండా పూర్తిగా ఇంటి మీదే వేసుకోండి అనే పద్ధతి చాలామంది చెప్తుంటారు. అది అసలు సరైందేనా అలా చేయడం అని? ఇప్పుడు అలా అనుకుంటే బ్రాహ్మణులు, పౌరోహితులు ఉంటారు. పురోహితుల ఇళ్లలో దర్భ ఉండనే ఉంటుంది. అలా అని వాళ్ళు ఆ దర్భను ఇంట్లోనే పెట్టుకొని మిగిలిన పదార్థాల మీద వేయలేదు అని అంటే ఆ కిరణాల యొక్క ప్రభావము ప్రతి వస్తువు మీద పడుతూనే ఉంటుంది. ఆ పడడం వల్ల ఏంటంటే ఇంటి మీద వేసాం, సరే బాగానే ఉంది, ఇంటి మీద వేసినంత మాత్రాన మరి ఇంట్లో ఉన్నటువంటి పదార్థాల మీద సూర్యకిరణాలు పడవా? పడతాయి కదా, పడతాయి. కాబట్టి ఏంటి అంటే మన ఇంట్లో దర్భ ఉన్నా లేకుంటే ఇంటి పైన వేసుకున్నా కూడా ప్రతి పదార్థం మీద వేయడం అనేది పద్ధతి, ఒక పద్ధతి. లేదు మా ఇంట్లో దర్భ లేదండి, మరి మేము ఏం చేయాలి? ఇది కూడా ఒక సమస్య. ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న పరిస్థితులు అసలు దర్భ అనేటువంటిది దొరకడమే కష్టం ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో. మరి అలాంటి సందర్భంలో ఏంటి అంటే నువ్వులు ఏవైతే ఉన్నాయో, తిలాహ్ పాప హరాన్నిత్యం, తిలలు అనేటువంటివి పాపాన్ని తొలగింపజేసేటువంటివి, విష్ణు సంబంధమైనటువంటివి అవి. కాబట్టి అలాంటి నువ్వులు 2 నువ్వులు ప్రతిదాని మీద అలా వేసి పెట్టినా కూడా ఈ దోషం అనేటువంటి తొలుగుతుంది అని. అయితే గురుగారు, ఇక్కడ కూడా జనానికి సందేహాలు వస్తాయి, నల్ల నువ్వులు వేయాలా తెల్ల నువ్వులు వేయాలా అని అడుగుతారు కదా. నల్ల నువ్వులే శ్రేష్టం. నల్ల నువ్వులే వాడాలి. నల్ల నువ్వులు ఇప్పుడు ఏదైనా సరే మనకు ఏలినాటి శని జరుగుతోంది, లేదంటే అర్ధాష్టమ శని జరుగుతోంది, అష్టమ శని జరుగుతోంది, లేదంటే శని దశ జరుగుతోంది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమిటి అని అంటే నల్ల నువ్వులు మనం దానం చేయడమే ఎక్కువగా మనం లోకంలో ఉన్నటువంటిది. ఇక్కడ కూడా ఈ పరిహారానికి ప్లేస్లో నల్ల నువ్వులే వాడాలి. దర్భ దొరకలేదనుకోండి, నల్ల నువ్వులు వేసుకోవడం చాలా మంచిది. ఇలా ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం ఒకటి, నిద్రపోకూడదు. గ్రహణం కదా, 3 గంటల సేపు ఉంది, లేదంటే 1.5 గంటల సేపు ఉంది,
ఓ గంట సేపు ఉంది, ఏముందిలే పడుకుందాము, తినద్దన్నారు కదా, పడుకోవచ్చు. పడుకుంటే మనకు ఆకలి వేయదు కదా, కాసేపట్లాగా పడుకుందాం. నిద్రపోకూడదు అనేటువంటిది ఒకటి ఉంది. నిద్రపోవడం వల్ల ఏమిటి అంటే అనారోగ్యత అనేటువంటిది వస్తుందట. కాబట్టి నిద్రపోకూడదు. తరువాత మనము కొద్దిగా దురద వేసినప్పుడు ఎక్కువగా వాటిని ఇలా గోకడం కానీ లేకుంటే ఇలా చేయడం కానీ వీటిని కూడా నిషేధించారు. మలమూత్ర విసర్జనలు చేయకూడదు అనేటువంటిది ఒకటి ఉంది. అందుకోసమనే 12 గంటల కంటే ముందే తినాలి అనే నియమం పెట్టారు. నియమాలు అందుకే పెట్టారు వీళ్ళు. అంటే శాస్త్రాలు మనకేమిటి అంటే మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఎలా మనం చూసుకోవాలనేటువంటి విషయాన్ని ప్రతి దానిలోనూ మనకు తెలియజేశారు. శాస్త్ర సంబంధంగా ముడిపెట్టి సంబంధమైనటువంటి ముడిని వేసి మనకు అన్నీ తెలియజేశారు. కాబట్టి మలమూత్ర విసర్జన చేయకూడదు అనేటువంటిది ఒకటి. అదేవిధంగానే స్త్రీ సంభోగం అనేటువంటిది కూడా కలగకూడదు అనేటువంటిది ఒక నియమం ఉంది. ఇవన్నీ కూడా గ్రహణ సమయంలో చేస్తే వాటి నుండి అనేకమైనటువంటి ప్రమాదాలు కలుగుతాయి అనేటువంటిది మనకు చెప్పినటువంటి శాస్త్రం. కాబట్టి ఇవన్నీ కూడా ఆచరించాలి. ఇప్పుడు మీరు దానం అని చెప్పారు కదా గురువుగారు, కొన్ని దేవాలయాల్లో కొంతమంది పురోహితుల దగ్గరకు వచ్చేసరికి ఈ గ్రహణ సమయం దానాలు కానీ లేకపోతే మీరు ఇందాక చెప్పారు ఏలినాటి శని కానీ ఏదైనా పూజలు ఉన్నప్పుడు కానీ అట్లాంటి దానాలు కొంతమంది తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉంటారు. అసలు అట్లా నిరాకరించడం అనేది కూడా శాస్త్ర సంబంధమే అంటారా? ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది దేవాలయాల్లో అక్కడ పురోహితులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, దేవాలయాల్లో పూజ చేయకుండా పౌరోహిత్యం ఆచరించేటువంటి వాళ్ళు ఉండవచ్చు. మామూలుగా ఏంటంటే ఈ దానం ఇచ్చినప్పుడు గ్రహించడం అనేటువంటి దానిలో దోషం లేదు, తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. కానీ మేము అది తీసుకోము అని అన్నారు. సరే, ఆ సమయంలో మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు మీరు గోధుమలు ఉన్నాయి, లేకుంటే నువ్వులు ఉన్నాయి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేతువుకు సంబంధించినటువంటి ఉలవల గురించి చెప్పాము. ఇవన్నీ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోలేదు అనేటువంటి దాంతో నిరాశపడకుండా వీటిని తీసుకువెళ్ళి గోవులకు, ఆవులకు పెట్టండి. ఆవుల దగ్గరలో లేవంటే ఎక్కడైనా ప్రవహించేటువంటి ఒక నదిలోనో లేకుంటే ఒక చెరువులోనో ఇలాంటి వాటిలో వేయండి. లేదంటే ఏదైనా సరే ఒక జంతువుకు ఆహారంగా పెట్టడం కూడా, అంటే ఇక్కడ గ్రహణ విషయంలో మనకు అదే చెప్పారు. ఆవులకు కానీ ఈ పక్షులకు కానీ ఆహారాన్ని పెట్టడం చాలా ఉత్తమం అని కూడా చెప్పారు గ్రహణ సమయంలో. అందులో గ్రహణం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ దానాలు ఇచ్చేటప్పుడు ఎవరు తీసుకోలేదనుకోండి, ఆ సమయంలో మీరు ఏంటంటే ఇలాగ ఆవులకు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి నదీ తీరమో మరొకటో ఇలాంటి వాటిలో వదిలివేసేయడం మంచిది. ఇక సూర్యబింబము లేకుంటే ఈ నాగప్రతిమ అని చెప్పాం, అవి కూడా తీసుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలు ఉంటాయి, ఆ హుండీలో వేయండి. ఆ హుండీలో వేయడం వలన కలిగేటువంటి ఫలితం కూడా గొప్పగానే ఉంటుంది. మనకు మహాభారతంలో కూడా వేదవ్యాస మహర్షి చెప్పారు, ఈ గ్రహణ సమయంలో మనం ఆచరించకూడనటువంటి పనులు ఒకవేళ ఆచరిస్తే కలిగేటువంటి అనేకమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. వీటిని ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాలు తక్కువగా చేసి చెప్పవు, వీటిని ఆచరించండి. ఇప్పుడు తెలియక, ఇప్పుడు కొంతమందికి తెలిసి ఆ పద్ధతిని నమ్మి చేసేవాళ్ళు ఉంటారు కదా గురువుగారు. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ఒకలా ఉండకపోవచ్చు, భార్య భర్త, ఆవిడికి నమ్మకం ఉండొచ్చు, ఆయనకి నమ్మకం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయన ఆచరించలేదనుకోండి, ఇప్పుడు ఆ దోషానికి పరిహారాలు అంటూ ఉంటాయా? తప్పకుండా ప్రతిదానికి పరిహారం ఉండనే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది దేవుణ్ణి నమ్మేవారు ఉంటారు, దేవుణ్ణి నమ్మని వారు ఉంటారు. మీరు చెప్పినట్టుగా భార్య దేవుణ్ణి నమ్మవచ్చు, భర్త నమ్మకపోవచ్చు. భర్త యొక్క పేరు మీద ఈమె తీసుకువెళ్ళి ఏవైనా దానాలు చేయొచ్చు. పిల్లల పేరు మీద కావచ్చు, భర్త పేరు మీద కావచ్చు, ఈమె దైవధ్యానాన్ని చేయొచ్చు. దైవధ్యానం చేసిన తర్వాత తీసుకువెళ్ళి ఆ యొక్క మరుసటి రోజు కానీ ఆ రోజు కానీ తీసుకువెళ్ళి మనం వాటిని దానం చేయొచ్చు. వాళ్ళ పేరు మీద చెప్పి ఇవ్వచ్చు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద చేయడానికి అవకాశం ఉంది. మరి మనం ఇందాక అనుకున్నట్టుగా కేదారేశ్వర వ్రతం ఎప్పుడు ఆచరించాలి, ఎప్పుడు చేయాలి? కొత్తగా ఎవరైతే కేదారేశ్వర వ్రతం చేయాలనుకుంటున్నారో, అంటే మొదటిసారి చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈ సంవత్సరం చేయడానికి లేదు, అవకాశం లేదు. ఎందుకంటే గ్రహణం వచ్చింది, తర్వాత కొత్తగా చేస్తున్నటువంటిది కాబట్టి ఏదైనా ప్రారంభం చేసేటువంటి సమయంలో మంచి ముహూర్తాన్నే తీసుకొని మనం ఎప్పుడు కూడా ముందడుగు వేస్తాం. కాబట్టి వీళ్ళు వచ్చే సంవత్సరం వరకు కూడా ఎదురు చూసి ఆ వచ్చే సంవత్సరం దీపావళి పండుగ రోజు అప్పుడు కేదారేశ్వర వ్రతాన్ని ఆచరింపజేసుకోవచ్చు.
ఇప్పుడు ఆచరింపజేసుకునేటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకునేటువంటి వాళ్ళకి ఏమిటి పరిస్థితి అని అంటే, ఎప్పుడైతే గ్రహణం అయిపోతుందో 6:29 గ్రహణం అయిపోయింది, 7 గంటల సమయంలో ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని అంతా అయిపోయిన తర్వాత శక్తి ఉన్నటువంటి వాళ్ళు అదే రోజు రాత్రి ఆచరింపజేసుకోవచ్చు. లేదంటే మంగళవారం రోజు, లేదంటే మరుసటి రోజు, ఇక మనకు తెలిసిందే మరుసటి రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆ కార్తీక మాసంలో మన తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే పౌర్ణమిలోపు ఈ వ్రతాన్ని చేసుకుంటే మంచిది అని కూడా కొంతమంది చెప్పినటువంటి మాట. అంత కాదు అనుకుంటే కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం నాడైనా ఆచరింపజేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వలన దాని యొక్క ఫలితం అనేటువంటిది మనకు వస్తుంది. అంటే వాళ్ళకి అవకాశం ఉంది, చేస్తే ఆ రోజే గ్రహణం అయిపోయాక చేసుకోవచ్చు, ఇక మరుసటి రోజు నుంచి పౌర్ణమిలోపు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం, కొత్తగా చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం అవకాశం లేదు, వచ్చే సంవత్సరం ఆచరింపజేసుకోవచ్చు వాళ్ళు. అయితే ఏ తిథైనా కూడా ఇప్పుడు సూర్యోదయం ఉన్న తిథినే పరిగణలోకి తీసుకుంటారని కదా గురువుగారు చెప్తారు. ఇప్పుడు మరి అమావాస్య ముందు మీరు చెప్పారు సోమవారం రోజు సాయంత్రం కూడా చేసుకోవచ్చు మనం నరక చతుర్దశి దీపావళి అని. ఆ రోజు అమావాస్య లేదు కదా సూర్యోదయం తిథిలో లేదు. అందుకే ఇందాక మనము ఒక శ్లోకాన్ని ఉదాహరణగా చెప్పుకున్నాం ఇక్కడ, అంటే శాస్త్రంలో చెప్పిండేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. అమావాస్య యదా రాత్రౌ. ఓకే, అమావాస్య ఎప్పుడైతే రాత్రి సమయంలో ఉంటుందో దివాభాగే చతుర్దశి ఉండి పగలు, అదే రోజు రాత్రి అమావాస్య ఉంటే ఆచరింపజేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మరుసటి రోజు ఇంకొక ప్రశ్న కూడా మనకు ఉద్భవిస్తుంది. మరుసటి రోజు నిజంగా చెప్పాలంటే మనకు 4:30 అయ్యే సమయానికి అమావాస్య వెళ్ళిపోయి ఉంటుంది. మరి అమావాస్య వెళ్ళిపోయి ఉంటుంది, ఆ రోజు చేసుకోవడానికి లేదా అని అంటే, మనకు పాక్షిక గ్రహణం ఏదైతే ఏర్పడుతోందో ఆ గ్రహణం ఏర్పడడం వలన అందులో రాత్రి అమావాస్య కూడా లేదు కాబట్టి ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ముందు రోజే పండుగ చేసుకోవడం అనేది సోమవారం రోజు ఉత్తమము. అన్ని రకాలుగాను ఆ రోజే నరక చతుర్దశి, ఆ రోజే దీపావళి, లక్ష్మీ పూజలు చేసుకోవడం కూడా అదే రోజే చేసుకోవడం ఉత్తమం. ఇంకా ఆ రోజే దీపావళి, ఆ రోజే నరక చతుర్దశి చేసుకోవచ్చు. ఏ రకంగా చూసుకున్నా కూడా, ఇక అమావాస్య పరంగా చూసుకున్నా ఏ రకంగా, ఇక రెండో రోజు గ్రహణం ఉంటుంది కాబట్టి ఇక దీపావళికి అవకాశం లేదు. వ్రతం చేసుకునే వాళ్ళు గ్రహణం అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రికైనా చేసుకోవచ్చు, లేకుంటే మరుసటి రోజు ఉదయం అయినా చేసుకోవచ్చు, అంటే బుధవారం నాడు చేసుకోవచ్చు. లేదు అంటే ఆ కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం నాడైనా సరే ఒక మంచి రోజు చూసుకొని మనం చేసుకోవడం చాలా మంచిది. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం మనకి ఉందా గురువుగారు? పౌర్ణమి నాడు మనకు చంద్రగ్రహణం ఉంది. ఆ చంద్రగ్రహణం ఉండడం వలన ఏంటి అంటే, ఇప్పుడు కొంతమంది కార్తీక మాసంలో పౌర్ణమి నాడు నోములు ఉంటాయి, సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తుంటారు, లేకుంటే ఏకాదశి వారు రుద్రాభిషేకాలు ఆచరిస్తుంటారు. అభిషేకాలు ఇలాంటి వాటిని ఆచరింపజేసుకోవచ్చు, అంటే భగవత్ సంబంధం ఏంటేటువంటిదే. కానీ వ్రతాన్ని ఆచరించుకునేటువంటిది ఏవైనా ఇట్లాంటి నోములు లాంటివి ఉంటే అది ఆ రోజు ఆచరింపకూడదు, గ్రహణం ఉంది కాబట్టి. ఇదే నియమం ఇక్కడ కేదారేశ్వర వ్రతానికి ఉన్న నియమమే పౌర్ణమి నోములకు కూడా ఉంటుంది. ఆ రోజు చేయడానికి అవకాశం ఉండదు. అయితే ఏది విశేషంగా చేసినా శుక్లపక్షంలోనే చెయ్యాలి అనేది చాలామంది పదే చెప్తుంటారు కదా, దానికి ఏమైనా ప్రత్యేక కారణం? అంటే ఇప్పుడు మనం అందుకే ఇందాక అన్నట్టుగా తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా పౌర్ణమికి ముందే మనము ఈ నోములు అనేటువంటి వాటిని ఆచరిస్తాము అని చెప్పాం. అంటే చంద్రునికి వృద్ధి క్షయం అనేటువంటి ఉండడం వలన మనం అభివృద్ధినే కోరుకుంటాం కాబట్టి చంద్రుడు వృద్ధి చెందేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకోవడం మనం మొదటి నుండి మనం సంప్రదాయంగా పెట్టుకున్నటువంటిది కాబట్టి దానిని ఎక్కువగా స్వీకరించాము. ఒకవేళ అది కూడా మనకు వీలు కానప్పుడు ఇక కృష్ణపక్షంలో బహుళపక్షం అని చెప్తాము, ఆ సమయంలో మనం ఆచరింపజేసుకోవచ్చు. వ్రతాలు అనేటువంటివి ఎప్పుడైనా ఆచరింపజేసుకోవచ్చు. కాకపోతే కార్తీక మాసం అనేటువంటిది మనకు చాలా ప్రధానమైనటువంటి ఒక నెలగా తీసుకున్నాము, శివుడికి చాలా ప్రాధాన్యమైనటువంటి రోజులుగా తీసుకుంటూ వచ్చాము. అంటే ఇప్పటిదాకా మనం చూడండి అన్ని అమ్మవారి యొక్క పండుగలే చేస్తూ వచ్చాము, దసరా వరకు అంతా నవరాత్రి, దసరా వరకు చేసి దీపావళి అమ్మవారినే చేస్తున్నాం. మధ్యలో వినాయక స్వామి ఒకరు వచ్చారు, మిగిలిన వాళ్ళంతా కూడా వచ్చినా కూడా ఎక్కువ ప్రాధాన్యత అమ్మవారికే ఇస్తూ వచ్చాం. ఇక ఇక్కడి నుండి ఏమిటి అంటే అయ్యవారిది ప్రారంభం అవుతూ వస్తుంది కార్తీక మాసంలో.
అసలు మనం దీపాలు వెలిగిస్తాం కార్తీక మాసంలో. ఎందుకు దీపాలు వెలిగించాలి? ఇప్పుడు అమావాస్య ఆ దీపావళి పండుగ ఏదైతే ఉందో లక్ష్మీ పూజ, ఆ రోజు దీపాలన్నీ కూడా వెలిగిస్తాం. దీనికి మనకు పూర్వం ఒక కథలో చెప్తారు. ఒకానొక సమయంలో దేవేంద్రుడు ఋషులందరినీ కూడా తన యొక్క స్వర్గలోకానికి ఆహ్వానం పలికాడు. సరే, అందరూ వచ్చారు, అందరికీ ఆతిథ్యం అంతా అయిపోయింది. అందులో దూర్వాస మహర్షి ఇంద్రుడిచ్చిండేటువంటి ఆతిథ్యాన్ని బాగా మెచ్చుకొని ఆయనకు ఒక అద్భుతమైనటువంటి ఒక హారాన్ని ఇస్తాడు. ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఆ హారాన్ని తీసి తన ఏనుగైనటువంటి ఐరావతం మీద దాన్ని విసిరేస్తాడు. ఆ ఏనుగు ఏం చేస్తుందంటే దాన్ని కిందికేసి కాళ్ళతో తొక్కేస్తుంది, నలిపేస్తుంది. ఇది దూర్వాస మహర్షి చూసి ఆగ్రహంతో ఇంద్రుడిని శపిస్తాడు. సంపదలున్నాయనేటువంటి గర్వంతో ఇలా చేశావు, నీ సంపదలన్నీ కూడా వెళ్ళిపోగాక అని శపిస్తాడు. ఎప్పుడైతే ఋషి యొక్క శాపం తగిలిందో భయంతో ఈయన మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా, నేను ఇలా పొరపాటు చేశాను, మహర్షి యొక్క శాపాన్ని కూడా పొందాను, సకల సంపదలు పోయాయి, ఇక నీవే మార్గం చూపించాలి అన్నట్టు. అప్పుడు మహావిష్ణువు ఆయన స్వయంగా ఒక దీప జ్యోతిని వెలిగింపజేసి ఇంద్రుడికి ఇచ్చాడు అని చెప్తారు. నాయన, నువ్వు దీన్ని ఆరాధన చెయ్యి, ఇది లక్ష్మీదేవి యొక్క స్వరూపము. దీపం 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 జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోప దీపేన సాధ్యతే సర్వం దీపదేవి నమోస్తుతే అని చెప్తాను. లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఇది, దీన్ని నువ్వు ఆరాధన చెయ్యి అని చెప్తాడు. ఎప్పుడైతే ఆయన అంటే అది కూడా అమావాస్య జరిగినటువంటి రోజే ఆ యొక్క సంపదలు కోల్పోయినటువంటిది జరిగి ఆయన అప్పుడే ఆ పూజను ఆచరించడం కూడా జరిగింది. ఓకే. అందుకే లక్ష్మీదేవికి దీపారాధన అనేటువంటిది చాలా ప్రధానంగా మనం చెప్తొచ్చాము. అందుకే ఇంటిని కూడా మనం ఏమంటాం అంటే గృహలక్ష్మి అని అంటాం. ఇంటి ఇల్లాలను గృహలక్ష్మి అంటాము, గృహాన్ని గృహలక్ష్మి అనే చెప్పుకోవాలి. లక్ష్మీ సంపద ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఆయన ఇంద్రుడు ఆ పూజ చేశాడో అమ్మవారు సంతోషించి ఆయనకు మరలా సంపదలు వచ్చేట్టుగా చేసింది అని చెప్తారు. అప్పటి నుండి దీపాల యొక్క ప్రాధాన్యత ఇంకా పెరిగింది అనేటువంటిది మనకు చరిత్రలో చెప్పినటువంటి విషయం. అందుకే దీప ఆవళి అని చెప్పాం, దీపాల యొక్క వరుస దీపావళి అనేటువంటిది. అందుకని ఇంకా అప్పటి నుంచి మనం ప్రతి పూజకి ముందు దీపారాధనతోనే ప్రారంభం చేస్తాం. అంటే దీపం లక్ష్మీ స్వరూపం అని. అయితే గ్రహణం విషయానికి వస్తే గురుగారు, ఇప్పుడు ఇది సైంటిఫిక్ అని వాదించే వాళ్ళు ఉన్నారు కదా. సైంటిఫిక్గా చూస్తే అది మనం చూడొచ్చు, చూసినంత మాత్రాన ఏం కాదు అని, అది మరి తర్కం అంటారో శాస్త్రం అంటారో చెప్పిన పండితులు కూడా ఉన్నారు, చూడొచ్చు చూడాలి అని. దాని గురించి ఏమంటారు? అంటే ఇక్కడ ఏమిటి అంటే గ్రహణాన్ని చూడకూడదు అనేటువంటిది ఒక నియమాన్ని మనకు పూర్వీకులు పెట్టినటువంటి ఒక సంప్రదాయం ఇది. కానీ దీన్ని చూస్తే ఏమవుతుంది అనేటువంటి వితండవాదం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే మనం సూర్యుడిని ప్రత్యక్షంగా, అంటే గ్రహణం లేనటువంటి రోజుల్లో మనం తీసుకుందాం ఉదాహరణకు, సూర్యుడిని ప్రత్యక్షంగా మనం ఎదురుగా అలా నిల్చున్నాం అనుకోండి, కనీసం ఒక్క నిమిషం పూర్తిగా అలా చూస్తూ నిలబడిపోతే అనుకోకుండా మనకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు అలా కారిపోతాయి. కొద్దిసేపటికి మరలా పక్కకు చూస్తే మనకేమీ కనిపించదు, అంతా చీకటిమయమే ఉంటుంది. కేవలం మామూలు రోజుల్లోనే అలా ఉంది అని అంటే, గ్రహణం పట్టినటువంటి సమయంలో ఆ సూర్యుని యొక్క వీక్షణ ఏదైతే ఉందో, అంటే ఇతరుల చేత గ్రస్తింపబడింది, అంటే గ్రహించబడింది అది. అటువంటి సూర్యుని యొక్క కిరణాలను మనం చూస్తే, ఇప్పుడు మనం ఏవైతే రాశులకు బాగుండదు అని అనుకుంటున్నాము, ఇప్పుడు తులారాశి గురించి చెప్పుకున్నాము, తులారాశికి వచ్చింది స్వాతి నక్షత్రానికి, ఇలాంటి వాళ్ళు చూడకూడదని మనం చెప్పాము. లేదు మేము చూస్తాము అని అనుకుంటే దాని నుండి వచ్చేటువంటి ఆపదలు ఏవైతే ముందు తెలుస్తాయి, ఆ రోజే రావాలనేటువంటి లేదు. కానీ మనం వితండవాదం ఏం చేస్తామంటే, నేను ఈరోజు చూశాను కాబట్టి నాకు ఈరోజు రాలేదేమిటి అని, ఈరోజు ఏం కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అనేవాళ్ళు ఉన్నారు. కానీ అది దాని యొక్క అనుభూతి మరలా రానే వస్తుంది, అనుభవించాల్సిందే. అది ఆరోగ్యపరంగా కావచ్చు, మరే పరంగా. మేము భోజనాలు పెడతాం, మేము అదే సమయంలోనే అందరికీ కాఫీలు ఇస్తాం, టిఫిన్లు ఇస్తాం అని అంటే ఇవ్వండి, కానీ తీసుకునేటువంటి వాడు కష్టాన్ని అనుభవిస్తాడనేటువంటి దాన్ని వాళ్ళు ఆలోచన చేయట్లేదు. తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఏంటి అంటే
వాళ్ళు ఏదో ఇలా చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఒక ప్రయత్నం చేద్దామని ముందుకు వెళ్తున్నారు. కానీ కొంతమంది మనసులో భయం ఉన్నా కూడా ఏదో ముందుకు వెళ్ళిపోతున్నారు అంతే. వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ప్రభావం, వాళ్ళ యొక్క ప్రభావంతో అలా వెళ్తున్నారు. కానీ ఇది మనం మన యొక్క ఆరోగ్యాన్ని, మన కుటుంబం యొక్క వ్యవస్థను రక్షించుకోవాలంటే శాస్త్రాన్ని అనుసరించాల్సిందే. శాస్త్రంలో చెప్పిన దాన్ని మనం అనుసరిస్తే తప్పకుండా శుభమే చేకూరుతుంది. గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే అది విషం అవుతుంది అనేది కొన్ని చోట్ల వినిపించింది కదా, అది నిజమే అంటారా? అందుకే మనకేంటి అంటే ఆ విషతుల్యంగా కాకూడదనే ఉద్దేశంతోనే అమృతతుల్యమైనటువంటి దర్భను వేయమని చెప్పారు. ఓకే. కానీ మనం వండినటువంటి వంట ఏదైతే ఉంటుందో దాన్ని ఆ గ్రహణ సమయంలో మనం దర్భ వేసి పెట్టినా కూడా దాన్ని స్వీకరించడం మంచిది కాదు. తినే పదార్థాన్ని అంటే మనం చేసిన అన్నం కావచ్చు, లేదంటే ఒక రసం కావచ్చు, కూరలు కావచ్చు, ఇవన్నీ ఆ సూర్యకిరణాలు పడడం వలన వాటి యొక్క శక్తి క్షీణించిపోయి అనారోగ్యతకి మార్గం చూపిస్తుంది. కాబట్టి అటువంటి ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. ఇక మిగిలింది అంటారా, నీళ్లు తాగాలి తప్పదు. అందులో చెప్పాం దర్భ వేసి పెట్టి ఉంటే లేదంటే ఇప్పుడు దర్భ లేదు, నువ్వులు లేవు అనుకుందాం, గరిక అనుకున్నాం కదా, ఆ గరికనే తీసుకోండి. వినాయకుని యొక్క స్వరూపమే మనకది గరిక. వినాయకుడికి దాన్ని ప్రధానంగా మనం 21 పత్రుల్లో ప్రధానంగా పెట్టేటువంటిది గరిక అంటాం కదా. కాబట్టి ఆ గరికను కూడా మనం కావాల్సింటే అందులో వేసుకోవచ్చు. ఆ నీళ్ళని తీసుకోవడంలో దోషం లేదు. మరి మాకేమి స్తోత్రాలు రావు, మేమేం చేయలేము అని అనుకున్నాం అనుకో, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం జపించుకోండి. లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రాన్ని చెప్పుకోండి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని చెప్పుకోండి. మృత్యుంజయ మంత్రం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షే యమామృతాత్, త్రయంబక మంత్రాన్ని చెప్పుకోవచ్చు. ఇంకొక అద్భుతం ఏంటంటే మామూలుగా ఈ గ్రహణ సమయంలో కొంతమంది మంత్రోపదేశాన్ని పొందుతారు. అంటే ఆ సందర్భంలో పొందినటువంటి మంత్ర ఉపదేశము కొంత శక్తిని ఇస్తుంది అనేటువంటిది కూడా ఉంది. గ్రహణం వచ్చిన తర్వాత మంత్రం గ్రహణం వచ్చాక, గ్రహణం అయ్యేలోపు, వెళ్ళిపోయేలోపు ఆ మధ్య సమయంలో కూడా కొన్ని మంత్రాలను ఉపదేశాన్ని పొందేటువంటివి ఉన్నాయి మనకు. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకు చదువు బాగా కావాలి, మన ఛానల్ ద్వారా వాళ్ళకు కూడా మంచి జరిగేట్టుగానే చెప్దాం. విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం చ మాం కురు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజిహి. విద్యార్థులు ఈ మంత్రాన్ని చెప్పుకోవడం ఉత్తమం. ఎన్ని మార్లు చెప్పుకోవాలి ఇది కూడా వస్తుంది. అవును, శక్తి ఉన్నటువంటి వాళ్ళు 24 సార్లు అయినా చెప్పుకోవచ్చు. లేదు అంటే ఇంకా చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు 108 మార్లు కూడా చెప్పుకోవచ్చు, ఎవరి శక్తిని బట్టి వాళ్లకు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో విద్యార్థుల యొక్క జ్ఞాన అభివృద్ధి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదిగా ఉంది. కాబట్టి ఇటువంటి శ్లోకాలు చెప్పుకోవచ్చు. లేదంటే మనకు వచ్చేటువంటి ఆ పుస్తకాల్లో లలితా సహస్రనామం చదువుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వాతి నక్షత్రం ఉన్నవాళ్ళు ముఖ్యంగా చెప్పారు కదా, తులారాశి ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏమన్నా ప్రత్యేకమైన మంత్రాలు పూజలు ఉన్నాయా వాళ్ళు చేసుకోవడానికి గ్రహణ సమయంలో? ఇప్పుడు ఏంటి అంటే ఇది రాహు సంబంధమైనటువంటిది. నవగ్రహ స్తోత్రాలు ఉన్నాయి. ఈ నవగ్రహ స్తోత్రాలు ఆ ఉన్నటువంటి 9 శ్లోకాలు ఒక్కసారి పారాయణ చేసుకొని సూర్యునికి సంబంధించినటువంటి శ్లోకాన్ని, రాహు సంబంధమైన శ్లోకాన్ని, కేతు సంబంధమైనటువంటి శ్లోకాన్ని చదువుకోవడం ఉత్తమం. గ్రహణం అయ్యే వరకు చెప్పుకోవచ్చు. చేతనైనంత ఎన్ని మార్లు మనకు వీలైతే అన్ని మార్లు వాటిని పఠన చేసుకోవచ్చు. అదే మంత్రం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, సూర్యునికి సంబంధించిన మంత్రము, లేదంటే రాహు సంబంధమైనటువంటిది, కేతు సంబంధమైనటువంటిది, ఆ మంత్రాన్ని జపం చేసుకోవడం కానీ ఈ నవగ్రహ స్తోత్రాలు చెప్పుకోవడం కానీ చాలా ఉత్తమం. వీటి నుండి ఫలితాలు అనేటువంటివి తప్పకుండా మనకు ఉంటాయి. ఎలాగైతే ఆచరించినప్పుడు వాటి ఫలితం ఉంటుందో ఆచరించే వాళ్ళకి శుభ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఇంకా గురువుగారు, ఇప్పుడు దీపావళికే ఇక్కడ సాధారణంగా గ్రహణం అనేది పక్కకు పెట్టేస్తే దీపావళి రోజు మాత్రమే దీపాలు పెట్టడానికి గల ప్రత్యేకత ఏంటి? మీరు ఇందాక చెప్పారు దీపం లక్ష్మీ స్వరూపం, మనం ప్రతి పండగకి ఇంట్లో దీపారాధన వరకు చేస్తాం.
దీపావళికి ఇన్ని దీపాలు పెట్టడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉంది? దీనికి మనం సనక సనందనాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహావిష్ణు దర్శనానికి వెళ్ళినప్పుడు జయ విజయులు అడ్డుపడిండేటువంటి విషయం మనకు తెలిసిందే. ఆ సనక సనందనాదుల నుండి శాపాన్ని పొందినటువంటి జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. ఈ హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు అంటే మనకు ప్రధానంగా ఇప్పుడు ఆయన గురించే తీసుకుంటే అనేక శక్తి సంపన్నులను పొందినప్పటికీ కూడా స్వర్గాన్ని తన వశం చేసుకోవాలనుకున్నాడు. భూలోకంలో ఎవరైతే తన గురించి గొప్పగా చెప్తున్నారో అలాంటి వాళ్ళనందరినీ కూడా తీసుకెళ్ళి స్వర్గలోకంలో పెట్టాయంట. దేవతలందరినీ స్వర్గం నుండి బయటికి పంపించేసి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అలాంటి వాళ్ళని చంపేస్తున్నాడు. అసలు ఈ భూమి ఉంటే కదా సృష్టి అనేటువంటిది ఉండేది. అందుకు ఆయన ఏం చేశాడు, ఈ భూమిని ఒక చాపలాగా చుట్టేసి తీసుకెళ్ళి ఆ సముద్ర గర్భం లోపల పాతాళ లోకంలో దాచాలని అనుకున్నాను. ఎప్పుడైతే ఆయన అలాంటి ఇది చేసి ఆలోచన చేసి సరే దాన్ని అలా పెట్టేశాడని కూడా చెప్పారు. ఈయన స్వర్గలోకానికి వెళ్ళి అంతా అయిన తర్వాత అసలు మహావిష్ణువును ఎదిరించాలని అనుకున్నాడంట. ఇక మిగిలింది ఆయనే కదా, అంటే రాక్షసులకు మనకు ఏ కథల్లో తీసుకున్నా కూడా రాక్షసుల యొక్క శత్రువు మహావిష్ణువుగానే కనిపిస్తాడు. మరి ఈయన వైకుంఠం మీదకు బయలుదేరి వెళ్తుంటే మార్గ మధ్యంలో నారద మహర్షి కనపడ్డాడంట. ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా మహావిష్ణువును ఎదిరించడానికి వెళ్తున్నాను. ఆయన మీదకి దండెత్తాడు. ఆయన నువ్వు మహావిష్ణువు మీద ఎదిరించడానికి వెళ్తున్నావు, మహావిష్ణువు పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు, ఆయన వరాహ రూపాన్ని ధరించి వెళ్ళాడు అని చెప్పాడు. సరే ఈయన నిజమే అనుకుని మరలా అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి బయలుదేరి వెళ్తే ఆ వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామి తన యొక్క మోర మీద అంటే తన యొక్క 2 కోరలు పైభాగం ఏదైతే ఉందో దాని మీద భూదేవిని పైకి తీసుకొచ్చాడు. ఈయన ఇలా పెట్టిన దాన్ని పైకి తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చినటువంటి స్వామి హిరణ్యాక్షుణ్ణి తన యొక్క కోరతో సంహారం చేయడం కూడా జరిగింది అని చెప్పారు. మరి భూదేవి అప్పుడు రక్షించబడింది. అలాంటి భూదేవిని వరాహస్వామి వివాహం చేసుకున్నాడు. మనం ఇప్పుడు సంకల్పం చెప్పేటప్పుడు శ్వేత వరాహ కల్పే అని చెప్తాం. ఆ వరాహస్వామి ఆయనే, ఆ శ్వేత వరాహుడు ఆయనే. మరి ఇలాంటి భూదేవిని వివాహం చేసుకున్న తర్వాత వీళ్లకు సంతానం కలగాలి. అమ్మవారికి ఒక వరం ఇచ్చాడంట స్వామి, నీకు సంతానం కలుగుతుంది, కానీ ఆ సంతానం కలిగేటువంటిది ద్వాపర యుగం వరకు ఆ యొక్క గర్భంలో పిండాన్ని ధరించి ఉండాలి అని చెప్పాడు. ఆ పిండాన్ని ధరించినటువంటి ఆమె ఆ పిల్లవాడు జన్మించడానికన్నా కూడా ముందుగా మనం చూస్తే త్రేతాయుగంలో భూదేవి యొక్క కుమార్తెగా సీతాదేవి అక్కడ భూమిలో దొరికిండేటువంటి విషయం మనకు తెలిసింది. భూదేవికి సీతాదేవి, మంగళ, అదేవిధంగానే ఈ నరకాసురుడు అనేటువంటి వాడు 3 సంతానం భూదేవికి. కానీ ఇది చూడండి, జరిగిండేటువంటిది త్రేతాయుగానికన్నా ముందు జరిగిండేటువంటి విషయం. నరకాసురుడు ఇంకా అప్పటికి జన్మించలేదు. మహావిష్ణువు వరం ఇచ్చాడు, త్రేతాయుగం ఏదైతే అంత్యం ఉంటుందో ఆ అంత్య సమయంలో జన్మిస్తాడు అని. అప్పటి వరకు ఎదురు చూడాలి. కానీ ఈలోపే సీతాదేవి, మంగళ అనేటువంటి ఆమె వీళ్ళ యొక్క జననం అయిపోయింది. ఎప్పుడైతే ఇదంతా అయిపోతుందో సీతాదేవి యొక్క వృత్తాంతం కూడా అంతా అయిపోయిన తర్వాత భూదేవి జనక మహారాజుని అడిగిందంట, అయ్యా నాకు ఇప్పుడు సంతానం కలగబోతాడు, ఈ పిల్లవాడిని రక్షించే బాధ్యత నీదే అని. ఆ పుట్టినటువంటి వాడే నరకాసురుడు. అతను జనక మహారాజు ఆయన ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేశాడని చెప్తారు. మరి అది అలా ఉంటే దీపావళి పండుగ మరి ఎప్పుడుంది? త్రేతాయుగంలో ఉందా లేదా? త్రేతాయుగంలో మనకు రామాయణంలో చెప్పేటువంటిది ఏంటంటే, శ్రీరాముడు అనేటువంటి ఆయన రావణాసురుడి మీద యుద్ధం చేసి విజయాన్ని సాధించి అయోధ్య నగరానికి వచ్చే సమయానికి అమావాస్య గడియలుగా ఉన్నాయి అని చెప్తారు. ఆ అమావాస్య చీకటితో సంబంధమైంది కాబట్టి ప్రజలంతా కూడా అనుకున్నారంట, శ్రీరాముడు అనేటువంటి వాడు సీతా సమేతుడై, లక్ష్మణ సమేతుడై, అందరినీ ఆ వానరుల సమేతులై అంతా వచ్చారు, ఇది ఒక సంతోషమైనటువంటి సమయం అని అనుకుని అప్పుడు దీపాలను వెలిగింపజేశారు అని చెప్తారు. అంటే ఆయన అమావాస్య రోజు వచ్చారు కాబట్టి వీళ్ళు స్వాగతం పలుకుతూ దీపాలతో స్వాగతం పలికారు. అంటే అక్కడ దీపావళి అది ప్రారంభం.
త్రేతాయుగంలో ఉన్నటువంటి. త్రేతాయుగంలో. మరి మనం ద్వాపర యుగంలో ఉన్నటువంటి ఈ నరక చతుర్దశి, దీపావళి, ఈ రెండింటినీ మనం కలియుగంలో చేసుకుంటున్నటువంటి పండుగలు. మనం ఇందాక చెప్పినట్టుగా ఆ నరకాసురుడు అనేటువంటి వాడు ఎప్పుడైతే జన్మించాడో, పెరిగి పెద్దవాడయ్యాడో, అటువంటి వాడిని మరలా భూదేవి తీసుకువెళ్ళి వాడికి జన్మ వృత్తాంతాన్ని చెప్తుంది, ఎవరు ఏమిటి అనే విషయం. మహావిష్ణువు కూడా ప్రత్యక్షమై చెప్తాడు. ఆ నరకాసురుడికి అద్భుతమైనటువంటి ఒక శక్తి ఆయుధాన్ని, ఒక రథాన్ని ఇచ్చి ప్రాగ్జ్యోతిషపురం అనేటువంటి పురానికి రాజుగా చేస్తారు. ప్రస్తుతం దాన్ని మనం గౌహతి అని చెప్పుకుంటాం. మరి ఇంత గొప్ప దీనిగా ఉన్నటువంటి ఈయన అప్పటి వరకు మంచి వ్యక్తిగానే ఉన్నాడు నరకాసురుడు. కానీ బాణుడు అనేటువంటి వాడితో వీడికి రాక్షసుడితో స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహం ఏర్పడడం వలన మంచివాడు కూడా దుర్మార్గునితో స్నేహం చేస్తే దుర్మార్గుడి లక్షణాలే త్వరగా వస్తాయి, ఎక్కడైనా అంతే. దుర్మార్గం యొక్క లక్షణాలన్నీ వచ్చేసాయి. దేవతల మీద యుద్ధం చేయడం కావచ్చు, లోకంలో ఎవరైతే తనను ఎదిరిస్తున్నారో అలాంటి వాళ్ళని చంపడం కావచ్చు, దేవాలయాలు మూయించడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తున్నాయట. అక్కడ వశిష్ఠ మహర్షి అనేటువంటి ఆయన ఈ ప్రాగ్జ్యోతిషపురంలో కామాక్షి దేవాలయం, కాముకా దేవాలయం అని చెప్తూ వస్తారు. ఆ దేవాలయానికి బయలుదేరి వెళ్తుంటే ఈ నరకాసురుడు అడ్డుపడి ఆ దేవాలయాలను మూయింపజేయించి వశిష్ఠుడిని అవమానిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు ఒక శాపం ఇచ్చారని చెప్తారు. అమ్మవారి యొక్క దర్శనాన్ని, అంటే తల్లి యొక్క దర్శనాన్ని చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు నువ్వు అడ్డగించావు, కాబట్టి నీ యొక్క ప్రాణం కూడా నీ తల్లి యొక్క చేతిలోనే కలుగుతుంది అని శాపం ఇచ్చాడు అని చెప్తారు. నీ తల్లి చేతిలో నువ్వు నీ తల్లి చేతిలోనే నువ్వు మరణిస్తావు అని చెప్పారు. అందుకు వీడేం చేశాడు, ఈ నరకాసురుడు అనేటువంటి వాడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి దేవతల చేత, రాక్షసుల చేత చావు లేకుండా ఉండేటువంటి వరాన్ని పొందాడు. మరి ఇలాంటి వరాన్ని పొంది స్వర్గలోకాన్ని తన వశం చేసుకున్నాడు. రాక్షసులంతా కూడా స్వర్గం మీద పడడమే ప్రధానం, వాళ్ళకి దగ్గరగా కనిపిస్తుంది. అంటే ఏదో ఒక మంచి జరగాలి అంటే చెడు ముందుకెళ్ళి మంచి వెనక్కి వచ్చి మరలా మంచిని ముందుకు తీసుకొస్తుంది. అందుకే ఇక్కడ కూడా ఏంటి అంటే దేవతలంతా వెళ్ళి మహావిష్ణువును ప్రార్థన చేశారంట. అప్పటికి ద్వాపర యుగం ప్రారంభంలో ఉండేటువంటిది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా ఆయన జన్మించాడు. శ్రీకృష్ణుని యొక్క మాట ప్రకారంగా దేవతలకు ఒక వరం ఇచ్చారు. నాయనలారా, మీ స్వర్గం మీకు మరలా వస్తుంది, అప్పటి వరకు మీరు వైకుంఠంలో ఉండండి అని చెప్తారు. మరి ఇలాంటి ఈ వరాన్ని పొంది వాళ్ళు వెళ్ళిపోతే ఈ నరకాసురుడు అనేటువంటి వాడు అనేకమైనటువంటి రాజ్యాల మీద యుద్ధం చేసి తన వశం చేసుకుంటూ 16,000 మంది స్త్రీలను బందీగా చేశాడు అని చెప్తారు. మరి ఇంత దుర్మార్గమైనటువంటి ఈ కార్యాన్ని ఆచరించాడనే విషయం తెలుసుకునే శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు, మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా జన్మించి భూదేవి సత్యభామగా జన్మించుంటుంది. మరి సమయం దగ్గరకు వచ్చింది, నరకాసురుడిని చంపేటువంటి సమయం. అందుకే కృష్ణుడు యుద్ధానికి బయలుదేరి వెళ్ళే సమయంలో సత్యభామ యొక్క అంతఃపురం నుండినే బయలుదేరి వెళ్తాడు. సత్యభామ అనుకుంటుందంట, కృష్ణుడు ఎంతోమంది మీద యుద్ధం చేశాడు, అందరూ ఆయనకు గొప్పతనాన్ని చెప్తున్నారు, ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాడు, ఈ యుద్ధాన్ని ఎలా చేస్తాడో నేను చూడాలి అని అనుకుంటుందంట. ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటుంది. అనుకుని కృష్ణునితో చెప్తుందంట. అంటే కృష్ణుని యొక్క మనసులో కూడా ఏంటంటే ఈమె యుద్ధానికి రావాలి, అందుకే అక్కడ నుండి బయలుదేరాడు. సరే, ఈమెను కూడా వెంట తీసుకుని వెళ్ళాడు యుద్ధానికి. ఆ యుద్ధం జరిగేటువంటి సమయంలోనే, అంటే నరకాసురుడి మీద యుద్ధం జరిగేటువంటి సమయంలో కృష్ణుడు భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. సత్యభామ గొప్పగా చూస్తోందంట, కృష్ణుడు ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడు. ఆవిడ అందుకే వచ్చారు కదా, అందుకే వచ్చింది. కృష్ణుడు ఎలా యుద్ధం చేస్తున్నాడు చూద్దామని వచ్చింది. ఈయన బాణాలు ఎక్కువ పెట్టి కొడుతున్నాడు, కానీ సత్యభామ ఆమె ఏం చేస్తోంది, ఆమె యొక్క లక్షణం ఎలా ఉంది అనేటువంటి దాన్ని అప్పుడప్పుడు చూపుతో చూస్తున్నాయంట. చూస్తూ ఇక సమయం దగ్గరికి వచ్చింది. అందుకే ఏం చేశాడు, యుద్ధంలో అలసిపోయినటువంటి వాడిలాగా అలా రథంలో కూలబడిపోయినట్టుగా చేస్తాడు. అప్పుడు ఆమె అనుకుంటుంది, అరే యుద్ధంలో ఇలా అయిపోయింది ఏమిటి అనుకొని అప్పుడు ఆమె యుద్ధాన్ని ప్రారంభం చేస్తుంది. నరకాసురుడితో యుద్ధం చేస్తుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ కేవలం అక్కడ నటన సూత్రధారి మాత్రమే, అక్కడ పడినటువంటి వాడిగా ఉండి ఓరచూపుగా చూస్తుంటాడు, ఎలా యుద్ధం చేస్తుంది పనిచేయాలి అని. ఎప్పుడైతే ఈమె యుద్ధం చేస్తూ ఆ నరకాసురుడి మీద బాణాన్ని ఎక్కుపెట్టి కొట్టిందో, ఆ బాణం తగిలిన సందర్భంలో నరకాసురుడికి
వశిష్ఠుడిచ్చినటువంటి శాపం ఒకటి గుర్తుకొస్తుంది, తల్లి చేతిలో మరణము అనేటువంటిది. అందుకే ఆమెను చూసిన వెంటనే ఆ దెబ్బ తగిలి ఆయన మరణించే సమయంలో సత్యభామను తల్లిగా భావించి పిలుస్తాడు, అమ్మ అని గట్టిగా అరుస్తాడు. సత్యభామ ఆశ్చర్యపోతుందంట, ఇదేమిటి ఇలా పిలుస్తున్నాడు అని. కృష్ణుడు ఏమీ తెలియనట్టుగా పైకి లేచాడు. లేస్తే నరకాసురుడు అట్లా నేల మీద పడ్డాడు, కానీ నన్ను చూసి అమ్మ అంటున్నాడు అని అంటుంది. అందుకు కృష్ణ పరమాత్మ రథం దిగి కిందికి తీసుకువెళ్ళి ఆమెకు పూర్వ వృత్తాంతాన్ని చెప్తాడు. నువ్వు భూదేవివి, నేను వరాహ రూపంలో ఉన్నప్పుడు మనకు కలిగినటువంటి యొక్క సంతానం ఇది. కాకపోతే దుర్మార్గమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి వాడు కాబట్టి అందులో తల్లి చేతిలో చావు కావాలనేటువంటిది ఋషి యొక్క శాపం ఒకటి ఉంది. కొన్ని పురాణాల ప్రకారంగా మనకి ఏంటంటే నరకాసురుడే స్వయంగా అడిగినట్టుగా కూడా కొన్ని చోట్ల ఉంది, తల్లి చేతిలోనే మరణం కావాలి అంటే తల్లి ఎలాగో చంపదు కదా అన్న ధైర్యంతో ఆయన అలా అడిగి ఉండదు. అది అలా కూడా ఉంది. కాబట్టి ఈ నీ చేతిలో మరణించడానికి కారణం ఇది అని చెప్తాడు. అంటే ఆ రోజు చతుర్దశి ఘడియలు 2 జాములు గడిచింటుంది అని చెప్తారు. మరుసటి రోజు అమావాస్య. మరి ఇక్కడ 16,000 మంది స్త్రీలను బంధించినాడు కదా, ఈ 16,000 మందిని విడిపించడం ఒకటి. ఎప్పుడైతే నరకాసురుడు చనిపోయాడనేటువంటి విషయం తెలిసిందో ఇతర రాజులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి పుర ప్రజలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆనందాంతో మరుసటి రోజు దీన్ని దీపాలను వెలిగించి దీపావళిగా ఆచరింపజేశారు అనేటువంటిది. అంటే వాళ్ళ ఆనందానికి సంకేతంగా దీపావళిగా చెప్పారు. అంటే ముందు రోజు నరక చతుర్దశి, మరుసటి రోజు దీపావళి, దీపాలను అలా వెలిగింపజేయడం. ఈ దీపావళికి అంటే మనం దీపాలు ఎక్కువగా పెట్టడానికి ఉన్న ప్రత్యేకత, దీపాలు ఎక్కువగా పెట్టడానికి కారణం ఇది. అంటే ఒక చెడు మీద మంచి సాధించిన విజయం అనేటువంటి ఒక ప్రతీకగా మనం ఏం చేస్తామంటే ఆ దీపాలు వెలిగిస్తాము. మరి ఆ పద్ధతిని మనం ఏం చేసామంటే కార్తీక మాసంలో కూడా ఉదయాన్నే దీపాలు వెలిగింపజేయడం అనేటువంటిది అక్కడి నుండి ప్రారంభమవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే కొన్ని ప్రాంతాల్లో మనకైతే నరక చతుర్దశి, దీపావళి, అమావాస్య ఈ 2 పండుగలు తెలుస్తుంది. కర్ణాటక ప్రాంతంలో 3వ రోజు బలిచక్రవర్తి యొక్క బలిపాడ్యమి అని చేస్తారు పండగ. కార్తీక మాసం పాడ్యమి మొదటి రోజు. అక్కడ ఏంటి అంటే మన ఈ ఆవు పేడతో ఒక కోటను నిర్మిస్తారు. కోటను వేసి బలిచక్రవర్తి కోటలాగా దాన్ని భావించి దానికి పూజ చేస్తారు. ఆ పూజ చేసి అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు తీసుకెళ్ళి మళ్ళీ ఆవుల చేత దాన్ని తొక్కించడం ఇలాంటివి ఉంది, పద్ధతి ఉంది. అంటే 3 రోజుల పండగలాగా అక్కడ కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి అని బలిచక్రవర్తి యొక్క ఇది. ఇలా మనకేంటంటే ఈ దీపావళి యొక్క ప్రాధాన్యత చెడు మీద మంచి సాధించినటువంటి విజయము. ఇప్పుడు అది త్రేతాయుగంలో కథ చూసుకున్నా రాముడు రావణాసురుణ్ణి సంహరించి వచ్చాడు, చెడు మీద మంచి సాధించిన విజయం. అదే ద్వాపరయుగంలో తీసుకున్న కృష్ణుడు నరకాసురుడిని చంపి చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా ఎక్కువ దీపాలు పెట్టడం అనేది దీపావళి పండుగ చేసుకుంటున్నాం. కాకపోతే ఈ సంవత్సరానికి ఇంకొంచెం ప్రత్యేకత గ్రహణము అది రావడం, నరక చతుర్దశి, దీపావళి ఒకే రోజు రావడం. ఇప్పుడు మనం చెప్పుకున్న కథ ప్రకారం కూడా మనం నరక చతుర్దశి, దీపావళి అనేది ఒకే రోజు జరుపుకునే అవకాశం ఉంది ఈ కథ ప్రకారం ఉంది. ఎలా చూసుకున్నా సోమవారం రోజు దీపావళి చేసుకోవాలి. ఈ సోమవారం రోజు నరక చతుర్దశి, దీపావళి కూడా 2 సోమవారం రోజు చేసుకొని మరుసటి రోజు గ్రహణ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం. గ్రహణం తర్వాత వచ్చినప్పుడు స్నానాన్ని ఆచరించి జపతపాదులు ఏవైనా ఉంటే చేసుకొని స్తోత్రాలు చెప్పుకొని గ్రహణం వీడిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనం గ్రహణం పట్టిన తర్వాత స్నానం చేసి ధ్యానానికో లేకుంటే కొంతమందికి స్నానం ఆచరించే ఇది ఉండకపోవచ్చు అనుకుందాం. గ్రహణం అయిన తర్వాత స్నానం చేసేటువంటి వాళ్ళు ఉండవచ్చు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి అంటే ఏ వస్త్రాలతో అయితే ఉంటామో ఆ వస్త్రాలతో సహా స్నానం చేయాలి అనేటువంటిది ఒక నియమం. స్త్రీలు తలంటు చేయకపోయినా పర్లేదు, తలకు పోసుకోకపోయినా పర్లేదు. పురుషుడు అనేటువంటి వాడు పూర్తి స్నానాన్ని ఆచరించాలి. ఏ వస్త్రాలు అయితే ధరించుంటామో ఆ వస్త్రాలతోనే స్నానం చేయాలి అనేటువంటిది ఒకటి ఉంది, ఒక నియమం. అందులోనే ఇంకొకటి కూడా చెప్పారు, వేడి నీళ్ళతో చేయాలా, చల్ల నీళ్ళతో చేయాలా, చాలా శాస్త్రంలో చెప్పారు మనకు.
వేడి నీళ్లతో చేస్తే ఒక విధమైనటువంటి ఫలితం, దానికన్నా చన్నీళ్లతో చేయడం మంచిది. చన్నీళ్లతో చేయాలని అనుకున్నప్పుడు నీవు ఎక్కడైనా బావిలో నుండి కానీ, లేదంటే ప్రస్తుత రోజుల్లో బోరింగ్ ఉంటే వాటిలో నుండి కానీ స్వయంగా తెచ్చుకొని స్నానం చేయడం మంచిది. ఇంకా వీలైనటువంటి వాళ్ళు నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయొచ్చు, సరస్సు దగ్గరికి వెళ్ళి స్నానం చేయొచ్చు, అవకాశం ఉన్న సముద్ర తీరాల దగ్గరికి వెళ్ళి స్నానాన్ని ఆచరించవచ్చు. అంటే ఎవరి శక్త్యానుసారం వాళ్ళు అవకాశాన్ని బట్టి దీన్ని చేసుకోవచ్చు అన్నారు. మనకు ప్రస్తుతం అయితే వేడి నీళ్లు చన్నీళ్లు రెండు ఉంటాయి కాబట్టి దేన్నైనా సరే మనం ఆరోగ్యరీత్యా చేసుకోవడానికి వీలు. ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆ గ్రహణ నియమాలను పాటిస్తున్నా కూడా, అంటే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి అనారోగ్యం అనేది సమస్యలు హస్తంలోనే ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు భగవద్ధ్యానం చేసి తీసుకోండి. అంతకు మించింది ఇంకా వేరే లేదు మనకు. ఇంకా ఆరోగ్యరీత్యా అలా ఉండలేని వాళ్ళు భగవద్ధ్యానం తీసుకోవచ్చు. ఉండగలిగిన వాళ్ళు ఉంటేనే శ్రేయస్కరం, లేని వాళ్ళు ఇలా. గ్రహణం అయిపోయిన తర్వాత ఓపిక ఉన్న వాళ్ళు కేదారేశ్వర వ్రతాలు చేసుకోవచ్చు. లేదంటే మరుసటి రోజు నుంచి పౌర్ణమి నుంచి చేసుకోవచ్చు. పూర్తిగా పౌర్ణమిలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందుకే చెప్పారు, విష్ణుప్రియే హరే పత్ని శ్రీకృష్ణ ప్రియభామిని నరకాంతక హేకాంతే వసుధే త్వాం నమామ్యహం. అంటే ఆ వసుధ ఎవరైతే, భూదేవి ఎవరైతే ఉందో ఆమె మనకు విష్ణుప్రియే హరే పత్ని, మహావిష్ణు యొక్క భార్య. ఓ విష్ణుప్రియురాల, నీవు శ్రీకృష్ణ ప్రియభామిని, శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు కూడా ప్రియభామినిగా జన్మించినావు. నువ్వు నరకాంతక హేకాంతే, ఓ కాంత నీవు నరకాంతకుడిని అంటే నరకాసురుని చంపినటువంటి దానివి. వసుధే త్వాం నమామ్యహం, నిన్ను నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాం. మన యొక్క భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారంగా మనం కోరుకునేటువంటిది ఏంటంటే సర్వే జనాః సుఖినో భవంతునే కోరుకుంటాం. దేన్ని కూడా మనం తక్కువగా ఏది చెప్పం. అంటే మా భారతీయులే బాగుండాలనో, లేదంటే మా ఇంటి వాళ్ళే బాగుండాలనో, ఇలాంటి వాళ్ళే బాగుండాలనో మనం అనుకోవడం లేదు. కుల మతాల గురించి ఆలోచన అనేటువంటిది లేదు మన యొక్క దీంట్లో, మన సనాతన ధర్మంలో. అందుకే సర్వే జనాః సుఖినో భవంతు అని అనుకుందాం. దాంట్లో మనం ఏది చెప్పినా కూడా చూడండి, శాంతి అనేటువంటి దాన్ని 3 మార్లు చెప్తాం. ఓం శాంతి శాంతి శాంతి. ఒకసారి చెప్పి వదిలేయచ్చు కదా, ఎందుకు 3 మార్లు చెప్తున్నాం అని అంటే దానికి కూడా మనకు ఏదైనా ఒక పాఠం ప్రారంభం చేసేటప్పుడు సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అంటే ఒక పాఠాన్ని ప్రారంభం చేసే సమయంలో పూర్వం చెప్పుకుంటున్నటువంటి గొప్ప మంత్రం. ఈ రోజుల్లో కూడా కొంతమంది స్కూళ్ళల్లో కళాశాలల్లో చెప్పుకునేటువంటిది ఉన్నది. అంటే ఏమిటి, ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు చెప్పుకోవాల్సినటువంటి గొప్పదైనటువంటి శక్తి మంత్రం ఇది. విద్యార్థి చెప్తున్నా అంట, సహనావవతు సహా నౌ అవతు, ఓ భగవంతుడా మా గురువును మమ్మల్ని ఇద్దరిని కూడా రక్షించు, అవతు రక్షించు అని అంటున్నాడు. సహనౌ భునక్తు, మాకు మా గురువుకి ఇద్దరికి కూడా ఆహారాన్ని అందించు. చదువు గురించి అసలు మొదట అడగనే లేదు, రక్షణ అడిగాడు, తర్వాత భక్షణ అడిగాడు. ప్రధానం, తర్వాతదే నెక్స్ట్ మనకి ఏదైనా కానీ. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై, వీర్యం నాలెడ్జ్ తెలివి, మా గురువులో ఉన్నటువంటి జ్ఞానశక్తిని మాకు ప్రసాదించు. అది ప్రసాదిస్తే ఏమవుతుంది, తేజస్వినః అవధీతమస్తు. అది రావడం వలన ఆ గురువులో ఉన్న శక్తి మాలో ప్రవేశిస్తే మాలో తేజస్సు అనేటువంటిది పెరిగేట్టుగా ప్రకాశిస్తుంది. ఇందులో మన యొక్క ముఖంలో కాంతి అనేటువంటిది కేవలం పౌడర్ వేసుకొనో బొట్టు పెట్టుకుంటూనో ఇవన్నీ కూడా ఏంటంటే నీళ్లతో ఒకసారి అలా తుడి చేస్తే వెళ్ళిపోయేటువంటివే. కానీ శాశ్వతంగా ఉండేటువంటిది ఏది అంటే జ్ఞానం అనేటువంటిది. అందుకే శిష్యుడు అడగాల్సింది తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై, మాకు మా ఉపాధ్యాయునికి ఎప్పుడు కూడా శత్రుత్వం అనేది ఉండకూడదు, మా విద్విష ఉండకూడదు అని మనం కోరుకుంటాం. మరి ఇలాంటి శాంతి మంత్రాలు మనం ఎన్ని చెప్పినా చివరిలో ఓం శాంతి శాంతి శాంతి. మొదటి శాంతి అంటే ఎవరు శాంతంగా ఉండాలి అని అంటే
ప్రకృతిని శాంతంగా ఉండమని కోరుకుంటున్నాం. మొదటి శాంతి. మొదటి శాంతి. ఎప్పుడైతే ప్రకృతి శాంతంగా ఉంటుందో మనం శాంతంగా ఉండగలుగుతాం. అవును. ప్రకృతి శాంతంగా లేదు అని అంటే కరోనా లాంటివి వచ్చి ఎలా ఉంటుందో మనం 2 సంవత్సరాల క్రితం చూసాం. ఒక ప్రళయం రావచ్చు, లేదంటే సునామీలు రావచ్చు, భూకంపాలు రావచ్చు. ప్రకృతిని నాశనం చేసుకోవద్దు అని అందుకే గొప్పవాళ్ళు చెప్పేటువంటిది వృక్షో రక్షతి రక్షితః అని అన్నాం. కాబట్టి మొదటి శాంతి ఏది అంటే ప్రకృతిని శాంతంగా ఉంచాలి అనేటువంటిది. రెండవ శాంతి, జంతువులు ఏవైతే ఉన్నాయో, చీమ మొదలుకొని ఏవైనా కావచ్చు, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆ ప్రాణి శాంతంగా ఉండని. అవి శాంతంగా లేకపోతే మనం ఇక్కడ ఇలా కూర్చోలేం. అక్కడెక్కడో ఏనుగో ఒక సింహమో మరొకటో తిరుగుతోంది అంటే మనం ఇక్కడెక్కడ ఉండలేం. కాబట్టి అవి శాంతంగా ఉండాలి. ఇక మూడవ శాంతి మనం మానవులం, హ్యూమన్ బీయింగ్, మనం ఎవరైతే ఉన్నామో మనం శాంతంగా ఉండాలి. మనమంతా శాంతంగా ఉంటేనే ఏదైనా ముందుకు వెళుతుంది. అశాంతిగా ఉంటే ఏ అడుగు ముందుకు వెళ్ళదు. అందుకే మన యొక్క సనాతన ధర్మం చెప్పింది ఏమిటి అంటే ఈ 3 శాంతి మంత్రంలో ఏ శాంతి మంత్రమైనా చెప్పండి, చివరికి ఓం శాంతి శాంతి శాంతి. ఈ 3 శాంతుల్లో ఒకటి ప్రకృతికి, ఒకటి జంతువులకి, ఇంకొకటి మానవులందరం, మనమందరం శాంతంగా ఉండాలి అని చెప్పారు. చాలా బాగా చెప్పారు గురువుగారు. చాలా విషయాలు చెప్పారు. దీపావళి గురించి మాత్రమే కాకుండా మిగతావి కూడా అసలు మనం ఎలా ఉండాలి అని. ఆ కథలో కూడా ఎన్నో నీతులునే, చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే ఏం జరుగుతుంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అదే మనం మంచిని ఆచరిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం ఎలా ఉంటుంది అనే విషయాలు చెప్పారు. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. చూశారు కదా, దీపావళి ఎప్పుడు చేసుకోవాలి, గ్రహణం రోజు ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, వీటన్నిటికీ సమాధానాలు దొరికాయి. దీపావళిని పూర్తిగా మనం సోమవారం రోజు ఆచరించడమే శాస్త్రధర్మం, శాస్త్రం ప్రకారం ఇదే సరైంది అనే విషయాన్ని గురువుగారు చెప్పారు. అలాగే మనం దీపావళి తర్వాత చేసుకునే కేదారేశ్వర వ్రతాలు, దీపావళి రోజు చేసుకునే వ్రతాల్ని సూర్యగ్రహణం తర్వాత చేసుకోవచ్చు. లేదు ఆ రోజు వీలు పడకపోతే ఆ తరువాత రోజు నుంచి పౌర్ణమిలోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు